మనశంకర వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. సరే వచ్చారు. నేను కూడా వెళ్ళా. ఏంటి అని చూసా. అసలు భరించలేక సచ్చా. అసలు ఆ టేకింగ్ ఏంటండి బాబు, కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ ఉంది. క్వాలిటీ బాగుంది కానీ ఏం లేదు అక్కడ. మంచి హై డిజిటల్ కెమెరా వాడారు, బానే ఉంది క్వాలిటీ, కానీ అందులో సరికే బాలేదు. ఒక సినిమా చూస్తున్నట్టుగా లేదు. సీరియల్ టైప్ ఫీలింగ్ ఇచ్చేలా ఉంటది టేకింగ్. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల అక్కడక్కడ పర్లేదు అనేలా ఉన్నా కంప్లీట్ సినిమా అంతా క్రింజ్ మ్యాక్స్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఇంకా ఘోరంగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అనిల్ రావుపూడి కామెడీ నాకు నవ్వు తెప్పియలేదు. ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సినిమా అంతా ఎలా ఉన్నా అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే నవ్వు తెప్పిస్తుంది పక్క. కామెడీ సినిమాలు అందరు రెస్పెక్ట్ చేసేది ఏంటి చెప్పండి? కామెడీయే కదా. నువ్వు ఎలాయినది కానీ కామెడీ అది ముఖ్యం. కానీ ఇందులో అదే లేదు. నాకైతే వాళ్ళు చేసే కామెడీ కానీ ఆ క్రింజ్ మ్యాక్స్ డ్రామా కానీ అస్సలు ఏ మాత్రం ఎక్కలేదు. లిటరల్లీ సినిమా చూస్తున్నంత సేపు నా ఎక్స్పీరియన్స్ ఇదే. వాళ్ళు కామెడీ అని చేస్తూనే ఉన్నారు తప్ప నవ్వు రాక సచ్చా. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా అంటే చేస్తారు, చేశారు కూడా. నేను వెళ్ళిన థియేటర్ లో అందరు బాగా ఎంజాయ్ చేశారు, నేను తప్ప. మెయిన్ గా కామెడీ వర్కౌట్ అవ్వలేదు, అసలు నవ్వు రాలేదు, అది పాయింట్. వాళ్ళు తీసుకుంది కామెడీ జనరు. ఇక రైటింగ్ ఇదంతా మనకు అక్కర్లేదు అనుకోండి. ఒక విధంగా అదంతా నేను పట్టించుకోను, కామెడీ ఉండాలి మెయిన్ గా. ఇక అదే వర్కౌట్ అవ్వకపోవడంతో వర్కౌట్ అవ్వలేదన్నమాట. దీనికి తోడు సినిమా అనే ఫీలింగ్ కలగాలి ఎక్కడ. ఏదో సీరియల్ చూస్తున్నా అనే ఫీలింగ్ కలిగింది చాలా చోట్ల. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కలిగింది కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కలిగింది. దానికి కారణం ఏంటంటే కామెడీ పేరుతో క్రింజ్ అవతారం ఎత్తారు. నాకు వీక్నెస్ ఉంది, ఇది చెప్తే మీరు ఏదైనా అనుకోవచ్చు కానీ నాకు మటుకు అస్సలు నచ్చదు. అదేంటంటే సినిమా టోన్ మారిపోతే అస్సలు నచ్చదు నాకు. కామెడీ ఉంటే కంప్లీట్ కామెడీ ఉండాలి. కంప్లీట్ సినిమా సీరియస్ లో ఉంటే సీరియస్ టోన్ లోనే ఉండాలి. ఇలా కాకుండా కాసేపు కామెడీ అంటారు, కాసేపు సీరియస్ అవుద్ది, కాసేపు ఎమోషన్ అంటారు, కాసేపు రొమాన్స్ అంటారు. ఇలాంటివి అసలు ఈ మధ్య అసలు వర్కౌట్ అవ్వట్లేదు నాకైతే. స్టార్టింగ్ లో ఎంజాయ్ చేసా బాగానే, కానీ వెళ్లే కొద్ది నా వల్ల అవ్వట్లేదు ఇలా. మనశంకర వరప్రసాద్ గారు ప్లాట్ లైన్ ఏంటంటే అజిత్ గారి విశ్వాసం మూవీ ఉంటది కదా, లైక్ అలాగే ఉంటది, ఆ వేలోనే ఉంటది కానీ కాదు, సిమిలర్, కొంత సిమిలర్. నాకైతే ఏంటో మరి అజిత్ గారి మూవీ గుర్తొచ్చింది లాస్ట్ కి వచ్చేసరికి. అందులో అజిత్ గారు వాళ్ళ డాటర్ ని కాపాడడానికి వస్తారు. ఇందులో చిరంజీవి గారు సెక్యూరిటీ ఆఫీసర్ గా వాళ్ళ ఫ్యామిలీ వదిలేసిన ఫ్యామిలీని కాపాడడానికి వస్తారు. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటే కొడతారేమో కానీ కాదు. అంటే సేమ్ కాదనుకోండి. సెకండ్ హాఫ్ కొంత సిమిలర్ ఉంటది అంతే. ఫస్ట్ హాఫ్ అసలు కామెడీ లేదు, కామెడీ పేరుతో క్రింజ్ ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల పర్లేదు కానీ మళ్ళీ కామియో ఫోర్స్ ఉంది. వెంకటేష్ గారి కామియో ఏదో పెట్టాలి తప్పకుండా అన్నట్టు పెట్టారు కానీ అక్కడ డిమాండ్ చేయలేదు. స్టోరీ చాలా ఫోర్స్ అయిపోయింది అక్కడ. ఇలాగైనా పెట్టాలి పాత సాంగ్ లో రీక్రియేట్ చేయాలి అన్నట్టు పెట్టారు కానీ రీజన్ లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు ఆయన రోల్లో చాలా బాగా చేశారు. నేను సోషల్ మీడియాలో చూసినంతగా లేదు, ఆయన వింటేజ్ మొత్తం తీసుకొచ్చారన్నారు. నాకైతే ఆ రేంజ్ లో అయితే అనిపించలేదు. ఆయన వింటేజ్ కామెడీ ఒకలా ఉంటది, ఆ రేంజ్ అయితే క్రియేట్ చేయలేదు అనుకోండి. కానీ ఓకే అనేలా తీసుకొచ్చారు అంతే. నిన్న తార వెంకటేష్ గారు అయినా రిమైనింగ్ అందరు ఓకే వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. బీజము సాంగ్స్ పర్లేదు, ఫ్లోలో వెళ్ళిపోయాయి. మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. ఇక మీ ఇష్టం. సో మరిది మనశంకర వరప్రసాద్ గారి మూవీ రివ్యూ గురించి మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.